2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అనిల్ సింగ్ గారు. హలో శిరీష. సార్, గోల్డ్ గురించి రకరకాల వీడియోస్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఉండే ప్రశ్న ఏంటి అంటే, చాలామందికి మనము గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం వైస్ డిసిషన్. అందులో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ప్రాఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. అండ్ సడెన్‌గా క్రాష్ అవ్వడం వల్ల అయ్యో! నేను లాస్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ పెడదాము అంటే ఇది కరెక్ట్ డిసిషనేనా కాదా అన్నది ఒక పెద్ద క్వెషన్ మార్క్. సో, అలా ఎవరైనా కూడా ఇప్పుడు ఈ టైం గురించి మనం మాట్లాడుకుంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ డిసిషన్ అంటారా? ఎలా చూడాలి ఇన్వెస్ట్‌మెంట్ మోడల్‌లో గోల్డ్‌ని? చాలా చాలా కాంప్లెక్స్ క్వెషన్ అని చెప్పొచ్చు. బాగా ఆలోచించి మరి రైట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ కాదు, ఒక రైట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే చూసే ప్రేక్షకులకి ఆ నమ్మకము అండ్ చాలామందికి అదొక భరోసా. అంటే అలాంటి కైండ్ ఆఫ్ గైడెన్స్ కానివ్వండి, అలాంటి కైండ్ ఆఫ్ లిటరేరియల్ కైండ్ ఆఫ్ వీడియో కానివ్వండి, ఒక హ్యాండీ రెఫరెన్స్ లాగా ఉండే వీడియో మనది. బేసిక్గా ప్రతి ఇన్వెస్టర్కి ఏంటంటే అందరూ ఏంటంటే దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ అ కంఫర్ట్ జోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిసియేషన్ విషయం మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే గోల్డ్ నార్మల్లీ ఉంటే స్టాగ్నెంట్ ఉంటుంది, లేదంటే అప్రిషియేట్ అవుతుంది. సో గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు గోల్డ్ గురించి మీరేం మాట్లాడుకుంటున్నారు మాకు తెలుసులే, ఒప్పుకుంటా. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. స్కూల్ పిల్లలకి ఏంటి, అసలు పుట్టిన పిల్లోడికి కూడా తెలుసు. ఏంట్రా అసలు నా మెడలో ఏదో వేసారు బాగా మెరుస్తుంది కదా అని చెప్పేసి చిన్నపిల్లలకి తెలియకున్నా కానీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు దాని వైపు. దాని మెరుపు అలా ఉంటుంది, దాని స్పెషాలిటీ అదనమాట. సో గోల్డ్ గురించి చిన్న చిన్న పిల్లల్ని అడిగినా కానీ చెప్తారు. ఎందుకంటే పిల్లలకి ఏం చేస్తారంటే జనరల్గా ఆ గోల్డ్ రింగ్ చేతిలో వేసిన తర్వాత దానికి కొంచెం దారం లాంటిది ఏదో కడతారు, కట్టేసేసి జాగ్రత్తగా ఉండాలి, ఇది పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మంచి మంచి అకేషన్లో వేస్తారు. సో నేను చూసాను, చిన్నప్పటి నుంచి చాలా చూసాను, అందరికి కూడా తెలుసు ఈ మాట. బట్ ఈవెన్ టుడే గోల్డ్ ఈ రేట్లో రీజనబుల్ అంటారా? కొనచ్చు అంటారా? పెరుగుతుందేమో భవిష్యత్తులో, బట్ ఈ రేట్ కరెక్ట్ అంటారా? అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఇట్స్ $1 million క్వశ్చన్. నిజంగా చెప్పాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ అఫోర్డబిలిటీ అండి. అంటే మనము అఫోర్డ్ చేయగలుగుతామా లేదా? ఎంతమందిని అడిగినా కానీ సార్ ఇది నిజంగా అఫోర్డబుల్ రేట్ కాదు. కానీ కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయండి జీవితంలో, మనం అఫోర్డ్ చేయకుండా కానీ కొంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పనా? అఫ్కోర్స్ ఇక్కడ ఎవరిని కూడా యూనో కించపరిచి ఆర్ నెగిటివ్గా మాట్లాడడం లేదు. ఐఫోన్ విషయం మాట్లాడదామండి. ప్రతి సంవత్సరం ఒక కొత్త మోడల్ లాంచ్ అవుతుందా? మీరు ప్రతి సంవత్సరం తీసుకోకున్నా కానీ జనరల్గా 2 ఇయర్స్కి ఒకసారో 3 ఇయర్స్కి ఒకసారో తీసుకుంటారా? మరి మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిట్ చేస్తే మీకు రేట్ కూడా పాత రేట్ వస్తుందా, కొత్త రేట్తో కొనుక్కుంటున్నారా? డెఫినెట్గా మీరు కొత్త రేట్ పే చేయాల్సిందే. ఒక కాలంలో 50,000 ఉండేది, 1,00,000 అయింది, 2,00,000 అయింది, ఇప్పుడు 2,50,000 అంటున్నారు ఐఫోన్ 17. అంటే ఏదైతే మీరు వస్తువు కొంటున్నారో ఎంత రేటు పెరిగినా కానీ ఈఎంఐలో కొనుక్కుంటున్నారు, మరి ఇది డెప్రిషియేట్ అవుతుంది, అమ్మనికి పోతే ₹1,00,000 కూడా రావు, బట్ స్టిల్ పీపుల్ ఆర్ బయింగ్. మరి అప్రిషియేట్ అయ్యే ఒక పాజిటివ్ గుణం ఉన్న మెటల్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఆలోచించి దాని గురించి మనం అందరు అనుకుంటున్నాము మేము అఫోర్డ్ చేయలేమన్న మాట ఎంతవరకు నిజం అంటారు? సో ఆలోచించండి, మీరే ఆలోచించండి. మీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వబోతుంది మీ గోల్డ్. మీకు ఎమర్జెన్సీలో పనికి రాబోతుంది. మీ ఫోన్ మీకు పనికి వస్తుందా? ఎట్టూ ఉండదండి. మీరు తిరిగి చూస్తేలే ఒక్కసారి ఫోన్ ముట్టంగానే దాని 50% డెప్రిషియేట్ అయిపోతుంది ఫోన్ రేటు మీకు. అవును సార్. మీరు చేతి పట్టుకున్నారా అంతే, బిల్ అయిపోయిందా మీ పేరు మీద, 50% గాన్. కానీ ఇక్కడ గోల్డ్ ఏంటంటే మీకు 4 నుంచి సంవత్సరంలో 40% వరకు కూడా పెరిగిన రోజులు మనం చూసాం, మన కళ్ళతో మనం చూసాం. 2023, 24, 25లో చూసాము. సో అలాంటి కైండ్ ఆఫ్ అప్రిషియేట్ అయ్యే గోల్డ్ గురించి ప్లీజ్ ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించకండి. నేను అఫోర్డ్ చేయలేను అంటే అఫోర్డ్ మీరు ఏదైతే చేయకూడదో అదే తీసుకుంటున్నారు మీరు, మీకు తెలియకుండా. మరి గోల్డ్ గురించి ఎందుకంటే ప్రతిసారి రేట్ దిగితే బాగుండు, రేట్ దిగితే బాగుండు. సరే రేట్ దిగితే మీకు ఏదో 1,000, 10,000 కలిసి వస్తాయి, మిగులుతాయి మీకు డబ్బులు, ఒప్పుకుంటా. కానీ దాని తర్వాత అయితే మీకు ప్రాఫిటే కదండి. మరి అదే మీరు ఐఫోన్లో కొనేటప్పుడు రేటు దిగుతుందా అంటే అది మీరు ఆగేంతవరకు పాతగా అయిపోతుంది, మళ్ళీ ఇంకొక సంవత్సరంలో కొత్త మోడల్ వస్తుంది. ఏం కొంటానులే అనుకుంటాం పాత మోడల్. సో అలాంటిది మీరు అనవసరమైన ఖర్చుల గురించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా గోల్డ్ గురించి ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలి అన్న విషయము BIS కేర్ గురించి మనం విన్నాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్న యాప్ ఉంది. అందులో మీరు టైప్ చేస్తే ఒక HUID నెంబర్ ఉంటుంది, టైప్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అని తెలుస్తాయి. అది ఎంత లీగల్, ఎంత ఒరిజినల్, ఎంత ప్యూర్ అన్నది.
ప్రపంచం మొత్తానికి, ఇండియా మొత్తానికి BIS అని ఉంటే ప్రపంచం మొత్తానికి WGC అని ఉంది. WGC అంటే ఏంటి? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతా, నాకు కూడా తెలియదు దాని జవాబు, బట్ స్టిల్ మిమ్మల్ని అడుగుతాను, మన ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు. అదేంటి జవాబు తెలియని ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు అసలు అని చెప్పేసి. అవును, ఇట్స్ అ బిగ్ సస్పెన్స్. మీరు కొంటున్న జ్యువెలరీ ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చిందండి? ఏ మైన్స్లో నుంచి వచ్చింది మీకు తెలుసా? లేదు. నేను కొంటున్నాను, మన ప్రేక్షకులు కొంటున్నారు. వాళ్ళందరూ తెలుసా అసలు ఏ ప్రపంచం నుంచి, ఏ దేశం నుంచి వస్తుంది, ఏ మైన్లో నుంచి వస్తుంది, ఏ సందులో నుంచి వచ్చింది, ఏ కంపెనీ అది మనకి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తుంది? అది మరి ఇంపోర్ట్ చేస్తున్న బంగారం కొంతమంది మధ్యలో బాగా పెద్ద అపోహలు ఉన్నాయన్నమాట. అదేంటి? సౌత్ ఆఫ్రికన్ గోల్డ్ చాలా బాగుంటుంది, అది నల్లబడదు, తొందరగా షైన్ అలాగే ఉంటుంది. ఇంకా కొంతమంది అంటారు ఆస్ట్రేలియన్ మైన్స్ నుంచి వచ్చిన గోల్డ్ ఇంకా బాగుంటుంది అంటారు. అందట్లో ఒకటే ఆన్సర్ ఏంటంటే, స్విట్జర్లాండ్లో నుంచి తీసుకొచ్చిన గోల్డ్ మాత్రం మహా అన్నమాట, అంటే గ్రేటెస్ట్ గోల్డ్ అనమాట క్వాలిటీ విషయానికి, అలా అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే, మీరు ఏ దేశం నుంచైనా వచ్చే గోల్డ్ని మీరు ఇంపోర్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఆ గోల్డ్ ఆ మైన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని క్వాలిటీ పరీక్షణ అనేది జరిగేది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్లో. ఇక్కడ మీకు మీ దగ్గర 24 క్యారెట్ గోల్డ్ మైన్లో నుంచి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్కి వచ్చిందా, 22 క్యారెట్ గోల్డ్ వచ్చిందా, 25 క్యారెట్ వచ్చిందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నిటినీ స్టాండర్డైజ్ చేయడమే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పని. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈజ్ గోల్డ్ జ్యువెలరీ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్? 100% కాదు, 1000% గుడ్ ఇన్వెస్ట్మెంట్. లేడీస్ అసలు ఫస్ట్ ఒప్పుకుంటారు ఈ విషయంలో డౌటే లేదు. సో ఇంత మనం మాట్లాడుకున్నాం కదా గోల్డ్ గురించి. గోల్డ్ వల్ల మీకు నెలవారీ ఖర్చులు కూడా మీకు వెళ్తాయి. అదేంటి అంటే, మా గోల్డ్ తాకట్టు పెడితే మాకు డబ్బులు వస్తాయి అంటున్నారా? కానే కాదు, మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. గోల్డ్ జ్యువెలరీ వేరు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వేరు. మీరు 2 రకాల కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు గోల్డ్ని. గోల్డ్ జ్యువెలరీ మీరు వాడితే ఏం చేస్తారంటే, డైలీ యూసేజ్కి ఉంటుంది, అకేషనల్ యూసేజ్ కోసం ఉంటుంది. ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, అదొక మీకు ఆస్తిలాగా. మీరు ఇంకొక రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది కూడా మీకు ఆస్తి అవుతుంది. కానీ అది ఎలక్ట్రానిక్ రూపంలో మీరు గోల్డ్ పెట్టుకుంటే సంవత్సరానికి 10%, 20%, 30% గోల్డ్ పెరిగినప్పుడల్లా దాని మీద మీరు పెట్టుబడికి మీకు ఏదైతే ప్రాఫిట్ వస్తుంది కదా, దానివల్ల మీరు ఎన్నో ఖర్చులు మీరు తీర్చుకోవచ్చు, నెలవారీ ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నెల హెల్త్ ఇన్సూరెన్స్, కైండ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు జమ చేసుకోవాలి. మీరు కట్టేది సంవత్సరానికి ఒక్కసారైనా, నేను సంవత్సరానికి 24,000 ప్రీమియం కట్టాలి అంటే నెలకు ఎంత దాచుకోవాలి మీరు? 2,000 రూపాయలు. సో దాని చొప్పున మీరు ప్రతిసారి ఖర్చుకు వచ్చే డబ్బులన్నీ కూడా మీరు సేవ్ చేసుకుంటున్నప్పుడు మీకు అక్కడ మీకు గోల్డ్ తీసుకొచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా, అది ఇన్వెస్ట్మెంట్లో మీకు ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ జ్యువెలరీలో 3 రకాల బంగారం ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తుంది. అదేంటి 3 రకాల బంగారం? మనం ఎప్పుడు ఒకటే రకమైన బంగారమే మనం కొంటాం, అది ఎల్లో మెటల్. వరల్డ్ ఫేమస్ ఏంటంటే పసిడి అన్నప్పుడల్లా అది ఎల్లో మెటలే అని చెప్తాం మనము. సో ఎల్లో మెటల్ కాకుండా రోజ్ కలర్ గోల్డ్ ఉంటుంది, ఇది చాలామందికి తెలుసు. అండ్ ఇంకో విషయం తెలుసా, వెండిలాగే కనిపించే, ప్లాటినం లాగే కనిపించే వైట్ గోల్డ్ కూడా ఉంది. ఇది ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు సార్? అబ్సల్యూట్లీ జ్యువెలరీ ఫార్మాట్లోనే యూజ్ చేస్తారు. ఈ రింగ్స్లో కానివ్వండి, మీకు నెక్లెసెస్లో కానివ్వండి, ఆర్ ఈవెన్ జుమ్కాస్లో కానివ్వండి, వైట్ గోల్డ్ కూడా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. మరి అది మన తక్కువ ఉంటుందా? నో, సేమ్ క్వాలిటీ, సేమ్ కైండ్ ఆఫ్ ప్రైస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కానీ ఏంటంటే జనాల చాయిస్ అనమాట అది. ఇట్స్ ప్యూర్లీ అబౌట్ చాయిస్. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఒక పిక్చర్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు. కనిపించడానికి ఇది ఒక రింగ్ మాత్రమే, కానీ మీకు ఇక్కడ ఎల్లో మెటల్ ఉంది, ఇందులో వైట్ గోల్డ్ ఉంది, అండ్ రోజ్ గోల్డ్ ఉంది, 3 ఉన్నాయి. సో ఇందులో చూసుకుంటే గోల్డ్ క్యారెటేజ్ విషయానికి వస్తే, ఒక ట్రాయ్ ఔన్స్లో, అంటే మనం డాలర్లో చూస్తున్నాం కదండి, ఇవాళ 5,000 పైన ఉందండి పర్ ఔన్స్. అంటే దాదాపు 31 గ్రాముల బంగారం అన్నమాట ఒక్క ఔన్స్లో. అంటే 31 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది ఒక ఔన్స్ ఆఫ్ గోల్డ్లో. అది డాలర్లో దాన్ని ఎగ్జాక్ట్లీ దాని మెజర్మెంట్స్ అనేది తీసుకుంటారు. నా ఇక్కడికి వచ్చిన తర్వాత 24 క్యారెట్ ఈస్ ప్యూర్ గోల్డ్ విత్ నో అదర్ మెటల్స్. లో క్యారెటేజెస్ చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ కానివ్వండి, ఇందులో మీకు 75% గోల్డ్ ఉంటుంది, 25% మాత్రం మీకు కాపర్ అండ్ సిల్వర్ 2 ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మినిమం క్యారెటేజ్ ఆఫ్ అన్ ఐటమ్ కాల్డ్ గోల్డ్ వేరీస్ బై కంట్రీ. ప్రతి దేశంలో వేరే కైండ్ ఆఫ్ క్యారెటేజ్ వాడతారండి. మన ఇండియాలో 24 క్యారెట్ ఈస్ ప్యూర్, వరల్డ్లోనే ప్యూర్. కానీ జ్యువెలరీలో
10 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, ఇది మినిమం లీగల్. 14 క్యారెట్ ఉంటుంది, మోస్ట్ పాపులర్ ప్రపంచంలో. అండ్ దాని తర్వాత ఇన్ ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా, పోర్చుగల్ అండ్ ఐర్లాండ్లో చూసుకుంటే 9 క్యారెట్ల గోల్డ్ కూడా వాళ్ళు అక్కడ వాడతారు. అది లీగల్. అంటే దానికి HUID లాంటి నెంబర్ ఉంటుందన్నమాట దానికి కూడా. అది ఇంటర్నేషనల్ బంగారంలో. సో ఇక్కడ చూసుకుంటే డెన్మార్క్ అండ్ గ్రీస్లో చూసుకుంటే 8 క్యారెటేజ్ ఇస్ మినిమం లీగల్ క్యారెట్ ఆఫ్ గ్యారంటీడ్ గోల్డ్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఈ జ్యువెలరీలో రోజు రోజుకి రేటు పెరుగుతున్న కొద్దీ మీకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మీరేం చేయొచ్చు అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్స్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో 8 క్యారెట్ కానివ్వండి, 9 క్యారెట్స్ కానివ్వండి, 14 క్యారెట్స్ కానివ్వండి, మీరు అన్నీ కూడా ఇక్కడ వాడచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ మేము ఎలా తెలుసుకోవాలి అంటే ఇది కంప్లీట్గా మీకు క్లాస్లో నేను చెప్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫ్యూచర్లో పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలి, జ్యువెలరీ కొనాలి అనుకుంటే మీరు యాజ్ అ స్మార్ట్ ఇన్వెస్టర్గా వెళ్ళి ఒక షాప్లో మీరు జస్ట్ ఆర్డర్ ఇస్తారు, డిజైన్ చెప్తారు, మీరు మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని వాడుకోవడం మొదలు పెడతారు. కానీ ఈ మధ్య గోల్డ్ ప్రైసెస్ పెరగడం వల్ల మోసాలు చాలా జరుగుతున్నాయి, చాలా కల్తీ ఎక్కువగా వస్తుంది. దాన్ని HUIDతో ఎలా తెలుసుకోవాలి అంటే అది ఇంకొక వీడియోలో చెప్తా. డెఫినెట్గా సార్. అంటే ఎలా సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాని ప్రాపర్ స్ట్రక్చర్, ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మేము కూడా చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. మనకి ఏదైనా వస్తువు కావాలి అంటే మనం ఒక దారి వెతుకుంటాం. నాలెడ్జ్ కావాలి అంటే మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నెంబర్ మేబీ ఎంగేజ్డ్ ఆర్ మీకు రెస్పాన్స్ రాకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు కావాల్సిన సహాయం అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను నా టీం కలిసి మీకు ఇస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.